హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన తండ్రి గురించి నిజాన్ని బయటపడతాడనే భయంతో పల్లవి రాజేంద్ర ప్రసాద్ను మేడపై నుంచి కిందికి తోసేస్తుంది. అలాగే ఒకసారి హాస్పిటల్లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ను చంపడానికి కూడా ట్రై చేస్తుంది. అది కూడా కుదరకపోయేసరికి ఆస్తి పేపర్ల మీద రాజేంద్ర ప్రసాద్ సంతకం చేసినట్లు చేసి అవనీని ఇరికిస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆస్తి పేపర్ల మీద తన తండ్రి సంతకాన్ని ఫోర్జరీ చేసింది ఎవరో తెలుసుకోవడానికి డాక్యుమెంట్స్ని తీసుకుని వెళ్ళి అభిరామ్కి ఇస్తాడు. అభిరామ్ డాక్యుమెంట్స్ని ల్యాబ్కు పంపించి రిపోర్ట్ వచ్చిన తర్వాత అక్షయ్కి ఫోన్ చేసి, నీ డౌట్ నిజమే అక్షయ్, మీ నాన్నగారి సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారు. ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి. డాక్యుమెంట్స్లో ఉన్న సంతకం మీ నాన్నగారి సంతకంతో మ్యాచ్ అవ్వలేదు. ఇంత ధైర్యంగా ఇలాంటి పని పరాయి వాళ్ళు ఎవరూ చేయలేరు. మీ కుటుంబ సభ్యుల్లోనే ఎవరో చేసుంటారు. అదెవరో తెలుసుకో అక్షయ్ అని చెప్తాడు. ఇంతలోనే నర్సు వచ్చి మీ నాన్నగారికి స్పృహ వచ్చిందని చెప్పడంతో అక్షయ్ రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్తాడు. నన్ను చంపాలని చూసింది పల్లెవే అని, మన కుటుంబాన్ని విడదీయడానికి పల్లవి చాలా కుట్రలు చేసిందని, అలాగే పల్లవి తండ్రి అవని తండ్రి ఒక్కరేనని ఆ చక్రధరని చెప్తాడు. ఇదంతా విన్న అక్షయ్ షాక్ అవుతాడు. తర్వాత పల్లవి గురించి నిజాలు చెప్పినా ఎవరూ నమ్మరని, సాక్ష్యాధారాలతో పల్లవి కుట్రలను బయట పెట్టాలని అనుకుంటాడు. అలాగే అక్షయ్ అవన్నీ గొప్పతనాన్ని తెలుసుకుంటాడు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.